అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తరువాతన వీళ్ళు గత సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే సంక్షేమ పథకాల గురించి పదే పదే చెబుతూ వచ్చారో, చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే సూపర్ సిక్స్ల మీద అధికంగా ప్రచారం చేయడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే గనక ఇంకొక అడుగు ముందుకేసి షణ్ముఖ వ్యూహాలు అని అంటూ ఆయన సపరేట్ సంక్షేమ పథకాలు అమలు చేస్తాను అని చెప్పేసేసి హామీలు ఇవ్వడం. సరే, ప్రజలు కూడా చాలా వరకు చంద్రబాబు నాయుడు గారిని నమ్మకపోయినా, ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి, అంటే ఈయన చెప్పుకుంటూ ఉంటారు కదా చంద్రబాబు నాయుడు గారు, 40 years నేను రాజకీయ ఇండస్ట్రీ నాకు చాలా అనుభవం ఉంది కాబట్టి నేను సంపదను సృష్టించేస్తాను, ఆ సంపదను సృష్టిస్తూనే ఇక నేను ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ సిక్స్లు అమలు చేస్తాను అని చెప్పి అధికార పీఠం దక్కించుకున్నారు. ప్రజల పక్షాన మాట్లాడే కొంతమంది విలేకరులు వెళ్ళి పాపము అధికార పీఠము దక్కించుకున్న ఈ ఇద్దరు నాయకులు ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టి, అయ్యా ఇప్పుడు షణ్ముఖ వ్యూహాలు అమలు చేస్తామన్నారు, మరి సూపర్ సిక్స్లు చూస్తే నెలగాకనే అటకెక్కిస్తున్నారు అనేసి కనుక క్వశ్చన్ వేస్తే, ఈ ఇద్దరు నాయకుల నుంచి వచ్చే సమాధానం ఏంటి అంటే, సీఎం గారి దగ్గర నుంచి, డిప్యూటీ సీఎం గారి దగ్గర నుంచి వస్తున్న మాటలు ఏంటి అంటే, చేతగాని మాటలు, చెత్త మాటలు అని చెప్పచ్చు. ఖచ్చితంగా ఎందుకు చేతగాని మాటలు, చెత్త మాటలు అంటున్నానంటే, పాపం ఖజానాలో డబ్బులు లేవట, ఇక బ్లీచింగులకు డబ్బులు లేవట, ఫర్నిచర్లకు డబ్బులు లేవట, ఇంకా ఇటువంటి చేతగాని చెత్త మాటలు మాట్లాడుకుంటూ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నాలు ఇక ఈ ఇద్దరు నాయకులు చేస్తున్నారనమాట. రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తాము, ఇక రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనిచ్చేస్తాము, ఇంకా ఆడపిల్ల పక్క ఎవడైనా చూడాలంటే భయం ఇక్కడ పుట్టాలి అని చెప్పేసి వాగ్దానాలు చేసి, ఇక ఎవరికో యువతకు 10 లక్షలు ఇచ్చేస్తాను, ఇక వాళ్ళు పెట్టుబడులు పెట్టుకొని ఇంకా ఉన్నత స్థాయికి ఎదగడమే లక్ష్యము అని చెప్పి అలివిగాని హామీలు. చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి తెలీదా? ఈయన చెప్తుంటారు కదా నాకెంతో అనుభవం ఉంది అని. మరి రాష్ట్ర ఖజానాలో ఈయన అధికార పీఠంలోకి రాకముందు గత సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే ఈయన పదే పదే ప్రచారం చేస్తూ వచ్చాడో, మరి ఆ మూమెంట్లో ఖచ్చితంగా ఈయన ఒక వాయిస్ అనేది బయటకు వచ్చింది. ప్రజలందరూ విన్నారు. నోటుకు ఓటు కేసులో ఏ విధంగా బయటకు వచ్చింది ఈయన వాయిస్, అలాగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈయన వాయిస్ బయటికి రావడం మనందరూ విన్నాం. వాళ్ళ క్యాడర్ కూడా చంద్రబాబు నాయుడు గారు వాయిస్ కాదు అనడము, ఇవన్నీ మనం చూసాం. సరే, ఆయన వాయిసా కాదా అనేసి పక్కన పెట్టేస్తే, మరి ఆ యొక్క వాయిస్ రికార్డులో ఆయన ఏదైతే అన్నాడో, సంక్షేమ పథకాలు లేవు, ఏమీ లేవు, అమరావతి డెవలప్మెంట్ చేసుకోవడానికే నేను వస్తున్నాను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు ఆయన కదా. మరి ఆయన వాయిస్ కాదులే, మరి వాయిస్ లో నుంచి వచ్చిన నిజాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు అమలు చేస్తున్నారా లేదా చంద్రబాబు నాయుడు గారు అంటే ఖచ్చితంగా అవుననే అనిపిస్తుంది. మొన్న చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఈయన రఘురామకృష్ణంరాజు గారి మీద హత్యాయత్నం చేసేసినారని 3 ఏళ్ల ముందు కేసు తవ్వి పెట్టడం, ఎస్ఆర్సీపీ ఎంపీ అయిన విజయసాయి రెడ్డి గారి మీదన ఎప్పుడో గత 8 ఏళ్ల కిందట వాళ్ళు ఎవరో పర్సనల్ భార్యాభర్తలు విడిపోతే ఇంకా దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు చర్చలు కొనసాగించడం, డిబేట్లు పెట్టడం. అయితే వీళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తాము అని చెప్పేసేసి ఈ యొక్క అధికార పీఠాన్ని దక్కించుకున్న తరువాతన ఇప్పుడు కొత్త నాటకానికి తెరలేపుతూ ఇంకా ప్రజల యొక్క మైండ్ను డైవర్ట్ చేయడానికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కేసు, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి మీదన ఇటువంటి కేసు. సరే, దీనివల్ల ఏం ప్రయోజనము, ఎవరు నష్టపోతున్నారు అని అంటే ఖచ్చితంగా వీళ్ళకే చెడ్డ పేరు వస్తుంది, ఆ యొక్క ఛానల్స్ కు చెడ్డ పేరు వస్తుంది. తెలంగాణ నుంచి కూడా ఆ ఛానల్ ని ముఖాన్ని ఊముతున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏం చేశారు, అందులో వాస్తవాలు ఎంత అనేసి కనుక్కుంటే ఆ యొక్క నిజాలు నిగ్గుదేల్చడానికి ఇక రక్షణ వ్యవస్థలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. ఈ ఛానల్స్కి ఏం పని? శాంతి గారు బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది, దీనికి కారణము విజయసాయి రెడ్డి గారే అని చెప్పేసి నొక్కి ఒక్కడి నుంచి ఏం చెప్పలేదు, మీడియా ముందుకు రాలేదు. వాళ్ళ యొక్క ఫ్యామిలీ మ్యాటర్ని తీసుకొని వచ్చి పదే పదే ఈ యొక్క టీవీ ఛానల్స్ లో కొనసాగిస్తూ ఈ సంక్షేమ పథకాల మీద వాగ్దానాలన్నీ పక్కగా నెట్టేసేసి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చేసేసింది, మా దగ్గర 1 రూపాయి లేదు ఖజానాలో అంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు ఇంకా అధికార పీఠం నుంచి దిగి పోతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అప్పజెప్పిన అమౌంట్ ఎంత అంటే అక్షరాల 100 కోట్లే.
100 కోట్లని ఆయన చేతిలో పెట్టుకొని ఇక ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు, అభివృద్ధి ఏంటి అనేసి మనం చూస్తూనే ఉన్నాం. అమరావతిలో ఆ చుట్టూ మొలిసిన కంప చెట్లు కొట్టడానికి సిఆర్డిఏ పరిధిలో ఖర్చు చేసిన అమౌంట్ ఎంత అంటే 365 కోట్లు పైనే. మరి ఏ మాత్రం ఆడ కంప చెట్లు కొట్టి ఎవరికి ఇంకా ఆయన మంచి చేశారో మనకైతే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా విశాఖపట్నంలో ఒక బిల్డింగ్ కట్టేశారంట, దానికి 600 కోట్లు అవసరమా, 500 కోట్లు అవసరమా అని చెప్పేసేసి గగ్గోలు పెట్టి పచ్చ మీడియా కావచ్చు ఈ యొక్క బిల్డింగు ఇక గవర్నమెంట్ది, అందులో ప్రజల ఆస్తి అనేసి చాలా స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు, అది మా కోసం కాదు కట్టుకున్నది, ప్రజల ఆస్తి, ప్రభుత్వ బిల్డింగ్లు అయ్యి మాకు సంబంధం లేదు అని చెప్పి ప్రజలకు ఒక ఆస్తిగా ఇచ్చారు. మరి 365 కోట్లు దగ్గర కంప చెట్లు కొట్టించడానికి పెడితే మరి అది ఏ ప్రజల ఆస్తి, ఏ ప్రజలకు ఇచ్చారు ఆస్తిగా? వాళ్ళ సామాజిక వర్గం ఆడుంటే వాళ్ళ సామాజిక వర్గానికి అడ్డుగా కంప చెట్లు ఉన్నాయని చెప్పి 365 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ కంప చెట్లు కొట్టించాడు. దీని మీద చర్చ ఎందుకు కొనసాగుతుంది అంటే కొనసాగదు. మరి ఖజానాలో డబ్బులు లేనప్పుడు 365 కోట్లు ఖర్చు పెట్టి సిఆర్డిఏ పరిధిలో ఆ విధంగా కంప చెట్లు కొట్టిస్తారా? ఇక్కడ సంక్షేమ పథకాలకేమో ఖజానాలో డబ్బులు ఉండవు, కంప చెట్లు కొట్టించడానికి ఖజానాలో డబ్బులు ఉంటాయి. కొంతమంది చదువుకున్న మేధావులు వస్తారనమాట, కొంతమంది చదువు ఎక్కువైపోయి పాపం దిక్కు తెలియని మేధావులు కొంతమంది వస్తారు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసేస్తున్నాడు కాబట్టి ఇక మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత డొల్లా ఏమీ లేదు, పాపం వేస్ట్ చేసేసాడు, అభివృద్ధే చూపించలేదు అనేసి. జగన్మోహన్ రెడ్డి గారు మరి అభివృద్ధి చూపించకుండా ఉంటే మరి ఇటువంటి బిల్డింగ్ లాట్ నుండి వచ్చినాయి, మరి ఉద్దానం బిల్డింగ్ లాట్ నుండి వచ్చినాయి, అలాగనే ఆ యొక్క ఉద్దానం పేషెంట్లకు సంబంధించి వాటర్ ప్లాంట్ లాట్ నుండి వచ్చినాయి. నాడు నేడు కింద బడులు ఎలా డెవలప్ అయ్యాయి, అందులో మెరుగైన విద్య మీద మంచి సంస్కరణలు తీసుకొని మెరుగైన విద్యను జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అందించారు, అంతేకాకుండా మంచి భోజనం మా పిల్లలకు ఎలా పెట్టారు, గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ దగ్గర నుంచి కూడా, అలాగనే బ్యాగులని, షూస్ అని, యూనిఫామ్స్ అని, మంచి విద్యా బోధనని ఏ విధంగా ఆయన ఖర్చు పెట్టారు ఈ యొక్క పేద విద్యార్థుల గురించి. అలాగే మెడికల్ కాలేజీల డెవలప్మెంట్ చూసుకున్నా, సచివాలయాలు తీసుకున్నా, సంబంధించి అలాగనే మత్స్యకారులకు సంబంధించి, ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా చూస్తున్నారు మీరే, ఏ విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ రూపురేఖలు దాల్చుకుందో. ఈ 3 సంవత్సరాల్లో, అంటే కరోనా వచ్చి 2 సంవత్సరాలు పక్కకు పోయినా ఈ 3 సంవత్సరాల్లో ఇంత డెవలప్మెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే మరి ఏ విధంగా చేశారు? ఈయన ఇచ్చిన 100 కోట్లు ఖజానాలో పెట్టి ఇప్పుడు చేతగాని మాటలు మాట్లాడుకుంటూ, చెత్త మాటలు మాట్లాడుకుంటూ, వాడెవడో వచ్చి ఇంకొకడు కూడా మెసేజ్ చేశారు, చెత్త మీద పన్ను ఏ విధంగా వసూలు చేస్తారు అనేసి. ఇప్పుడు మరి చెత్త మీద పన్ను వసూలు చేస్తున్నారే. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఏ విధంగా చెత్త మీద పన్ను, మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 50 రూపాయలు 60 రూపాయలు చెత్త మీద పన్ను ఉండేది నెలకు. మరి ఈయన ఏకంగా 90 రూపాయలు పెంచుకుంటూ చెత్త మీద పన్ను వసూలు చేస్తూ ప్రభుత్వానికి ఇన్ని కోట్లు వస్తుంది ఒక లెక్క చెబుతూ ఒక ఏమంటారు ఇన్స్ట్రక్షన్స్ విడుదల చేశారే పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు బంగారుపల్లెంలో కట్టలు ఇట్లా పేరు చేసి పాపము ఇచ్చిపోయారా? మరి ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు? వచ్చే నెల గాకనే ఇన్ని దారుణాలు జరుగుతుంటే, దారుణాతి దారుణం ఈ రోజు కూడా 7th క్లాస్ అమ్మాయి మీద ఎటువంటి దారుణాతి దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. ఈ నెల రోజుల్లోనే ఇంత దారుణాలు జరుగుతుంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేస్తాను, ఆంధ్ర రాష్ట్రాన్ని సంపన్న రాష్ట్రంగా చేసేస్తాను అని చెప్పేసేసి కంప చెట్లకు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ గత ప్రభుత్వము ఏదైతే రాష్ట్ర పరిధి దాటి అప్పులు చేయకుండా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి చూపించడమే కాకుండా అలాగే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి చూపిస్తే ఇప్పుడు అంతకు మించి ఈయన అప్పులు తెచ్చేసేసి మరి పెడుతున్నది దేనికి అంటే రియల్ ఎస్టేట్ దందా కొనసాగిస్తున్నారు కదా. అమరావతి రాజధాని పేరు మీదన ఇన్ని వేల కోట్ల అప్పులు తెచ్చి అక్కడ డెవలప్ చేస్తూ రియల్ ఎస్టేట్ పెంచే ప్రయత్నంలో మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే మరి ఏమనాలి? చదువుకున్న వాళ్ళలో కూడా కొంతమంది మూర్ఖులు వచ్చి మాట్లాడుతుంటారు, ఆయనకు మంచి విజనరీ ఉంది కాబట్టి ఆయన విజనరీ ప్రకారము ఆయన చేస్తాడు, తప్పేముంది అనేసి. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ నినాదమే కాదు,
భారతదేశం మొత్తం నినాదం తీసుకున్నా, ఏ నాయకుడు తీసుకున్నా, ఏ యొక్క సీనియర్ జర్నలిస్ట్ తీసుకున్నా, ఏ యొక్క విశ్లేషకుని వాదన తీసుకున్నా, ప్రజా సంఘాల వాదనలు తీసుకున్నా, పౌర సంఘాల వాదనలు తీసుకున్నా, ఒక వ్యవస్థ నుంచి వాదన తీసుకున్నా ఒకే స్లోగన్ ఉంటది. రాష్ట్రపతి దగ్గర నుంచి, గవర్నర్ దగ్గర నుంచి, అలాగనే ప్రధానమంత్రి దగ్గర నుంచి, ఇన్ని రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గర నుంచి కూడా ఒకే నినాదము ఉంటది. ఏంటి అంటే పేదవాడికి కావాల్సింది విద్య, వైద్యము, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి. ఈ యొక్క నినాదాన్ని ముందు పెట్టుకొని ఎవరైనా కూడా ఆ యొక్క పరిపాలన కొనసాగిస్తూ వచ్చాడన్నది వాస్తవం. గ్రామ స్వరాజ్యాల మీద ఫోకస్ చేస్తూనే, పేదవాడికి అండగా నిలబడుతూనే ఒక మంచి ఆలోచన చేశారు. ఆ ఆలోచనని ఇంప్లిమెంటేషన్ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడిని చేయి పట్టి నడిపించుకుంటూ వచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ప్రపంచం మొత్తం తీసుకున్న ఒక జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పవచ్చు. చరిత్రే చెప్తుంది. ప్రభుత్వం వచ్చి పాపం నెల 15 రోజులు అయినప్పటికీ ఇటువంటి దరిద్రగొట్టు రాజకీయాలకు, కక్ష సాధింపు రాజకీయాలకు, విధ్వంస రాజకీయాలకు, చేతగాని సావదచ్చిన రాజకీయాలకు వీళ్ళు పేటెంట్ గా మారి ఇక లేని బురదను జల్లుతుంటే కూడా, ఇటువంటి సమయంలో కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉంటారు, దేవుడు ప్రజలు నా పక్షాన ఉన్నంత వరకు, వాళ్ళ ఆశీర్వాదాలు నా మీద ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని. కాబట్టి ఆయన దిగి పక్కకు పోయినా కూడా ఈ రోజుటికి నివేదికలు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ, ఆయన పాలనలోనే చదువులో తీసుకున్నా, మరి అభివృద్ధిలో తీసుకున్నా, ఈయన పాలనే బెస్ట్గా ఉంది అనేసి ఏదైతే ఇప్పటికి కూడా నివేదికలు వస్తున్న వేళ, ఈ వాస్తవాలు ప్రజలకు దగ్గరగా వెళ్తున్న వేళ పాపం అది కూడా రుచించుకోలేని ఉన్న ఈ ఇద్దరు నాయకులు చేస్తున్న చావదచ్చిన చెత్త రాజకీయాలు కప్పిపుచ్చుకోవడానికి ఇక జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ప్రజల నుంచి తిరుగుబాటు అయితే ప్రారంభమైంది, మనం చూస్తూనే ఉన్నాం. మరి ఎంజాయ్ చేద్దాం మనం కూడా. ఏ మేరకు పాపము ఈ ప్రభుత్వము ప్రజల సమస్యలు నెరవేరుస్తుంది అనేసి మనం కూడా వేచి చూద్దాం. ఇట్స్ ఓకేనండి. ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలుపుతారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్.